హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగేసి కుక్కర్లో వేసుకొని, ఒక కప్పు కందిపప్పుకి ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటో, ఒక చిన్న టమాటా ఒకటి, 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసి అదే మనం కడిగి వేసుకున్న పప్పులో అవన్నీ వేసేసుకోవాలి. ఒక స్పూన్తో చిటికెడు పసుపు కూడా అందులో వేసుకుని, ఆ తర్వాత మనం రుచికి తగ్గట్టుగా కొంచెం ఒక చిటికెడు కారం కూడా అందులో వేసేసుకొని కొద్దిగా ఒక 2-3 స్పూన్ల నూనె కూడా అందులో వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. ఈ లోపుగా కొంచెం చింతపండుని మనకి రుచికి తగ్గట్టుగా, పులుపుకి తగ్గట్టుగా కొంచెం చింతపండు తీసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ 4-5 విజిల్స్ వేసిన తర్వాత పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. దాన్ని మనం మెత్తగా రుబ్బేసుకోవాలి పప్పుని. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పలుకుండిపోతే మనం ఇలా మెత్తగా అనుకుంటే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అయిపోయిన పప్పులో మనం ఇందాక నానపెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ పులుసు కొంచెం వేసేసుకొని రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసేసుకుని ఒక 5 నిమిషాలు పప్పుచారుని ఇలా బాగా మరిగించాలి. తర్వాత పక్కన ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా పోపు సామాన్ అంతా వేసుకుని పోపు బాగా వేడైన తర్వాత మరుగుతున్న పప్పుచారు తీసుకుని ఆ పోపులో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మొత్తం పోపు అంతా కూడా ఈ పప్పుచారులో ఒకసారి వేసేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు అయితే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఆ పప్పుచారుని మరిగిస్తే వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది.